మన సాఫ్ట్‌వేర్‌లో ఫాలో అయ్యే మెథడాలజీ ఏంటంటే అజైల్ మెథడాలజీ. ఈ అజైల్ మెథడాలజీలో మనకు డిఫరెంట్ మీటింగ్స్ ఉంటాయి. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగు, స్ప్రింట్ రివ్యూ మీటింగు, స్ప్రింట్ రెట్రాస్పెక్టివ్ మీటింగు, స్ప్రింట్ స్టేటస్ కాలు ఇలా మనకి డిఫరెంట్ మీటింగ్స్ ఉంటాయి. మనకి స్ప్రింట్ మీటింగ్ అనేది ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి జరుగుతది. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు. స్ప్రింట్ మీటింగ్ అనేది ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి జరుగుతది. జనరల్‌గా ఈ స్ప్రింట్ మీటింగ్ పెట్టి మనకి స్టోరీస్ అసైన్ చేస్తారు. నిన్న చెప్పుకున్నాం కదా! మనకి నిన్న స్ప్రింట్ మీటింగ్ 1 జరిగింది. ఓకేనా? స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ 1 జరిగింది. ఎప్పుడు జరిగింది? 9:25కి స్టార్ట్ అయింది. డిసెంబర్ 9థ్‌న. ఓకే. 10:25కి ఎండ్ అయిపోయింది. ఇందులో మనకేం చేశారు? ఈ మీటింగ్‌లో ఎవరెవరు ఉంటారు? డెవలపర్సు, టెస్టర్సు, ప్రోడక్ట్ ఓనరు, స్క్రమ్ మాస్టరు అందరూ ఉంటారు ఈ మీటింగ్‌లో. ఓకేనా? మీ స్క్రమ్ మాస్టర్ ఎవరు? సురేష్ మెట్టా. ఓకేనా? ఇక్కడ టెస్టర్స్ ఎవరు? బాబు, అర్జున్ వీళ్ళందరూ టెస్టర్స్ మాట. ఇక్కడ డెవలపర్స్ కూడా ఉన్నారు చూడండి. ఈ మీటింగ్లో అందరూ ఉంటారు. మనకి ఇక్కడ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు? స్టోరీస్ అసైన్ చేస్తాడు. స్టోరీస్ ఎలా ఉంటాయి? ఆల్రెడీ మీకు చూపించాను. ఒక ఎక్సెల్ షీట్ పట్టుకొస్తారు. ఓకేనా? ఎక్సెల్ షీట్ పట్టుకొచ్చి స్క్రమ్ మాస్టర్ అనే ఆయన ఆయన ఏం చేస్తారంటే ఒక ఎక్సెల్ తీసుకొచ్చి స్టోరీస్ అసైన్ చేస్తారు. చూడండి, స్టోరీస్ అసైన్ చేసిండు. మౌనికకి, బాబుకి, అర్జున్కి టెస్టర్ సేమ్ స్టోరీస్ డెవలపర్కి కూడా అసైన్ చేస్తారు. చూడండి. ఓకే. వన్స్ ఈ మీటింగ్ అయిపోయినాక ఇప్పుడు ఏవైతే స్టోరీస్ అసైన్ చేశారో మనకి ఇప్పుడు మౌనికకి ఎన్ని స్టోరీస్ అసైన్ చేశారో 1, 2 నేను మార్క్ చేశాను కదా గ్రీన్ కలర్లో. 1, 2 2 అసైన్ చేశారు మౌనికకి. ఇప్పుడు మౌనిక అనే అమ్మాయి ఏం చేయాలి? ఇప్పుడు స్టోరీస్ అసైన్ చేశారు కాబట్టి వన్స్ 1 అవర్లో మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు మౌనిక ఏం చేస్తారంటే టెస్ట్‌కి ఫస్ట్ స్టెప్ ఏంటి? మౌనిక ఏం చేయాలి? నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏం చెప్పాను? వన్స్ మీకు స్టోరీస్ స్ప్రింట్ మీటింగ్‌లో ఇచ్చినాక అంటే ఆఫ్టర్ అసైనింగ్ ద స్టోరీస్ ఇన్ స్ప్రింట్ మీటింగ్ ఫస్ట్ ఏం చేయాలంటే ఓపెన్ ద స్టోరీ ఇన్ జిరా. ఓపెన్ ద స్టోరీ ఇన్ జిరా. ఈ స్టోరీని జిరాలో ఎలా ఓపెన్ చేయాలి? మీకు స్ప్రింట్ మీటింగ్‌లో ఇచ్చిన స్టోరీని దాని మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఆ లింక్‌ని. మీకు లింక్ ఫార్మాట్లో ఉంచుండి స్టోరీ. ఓకేనా? ఇక్కడ కాలం ఇక్కడ స్టోరీస్ అని చూడండి, హైలైట్ చేస్తున్నాను చూడండి. STORI స్టోరీస్. ఇది స్టోరీస్. దీనికి టెస్టర్ ఎవరు? మౌనిక. ఓకేనా? అందుకే మౌనిక ఇప్పుడు మౌనిక ఏం చేయాలి? స్టెప్ 1 ఓపెన్ స్టోరీ ఇన్ జిరా. తను ఈ స్టోరీ తీసుకెళ్ళి జిరాలో ఓపెన్ చేస్తుంది. జిరాలో అంటే తను ఎక్కడ ఓపెన్ చేయాలి? ఆబ్వియస్లీ గూగుల్లో ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది జిరాలో ఓపెన్ అవుద్ది అన్నమాట. చూడండి. ఓకేనా? JARA జిరా. ఈ జిరానే మనం ఏమంటామంటే అండి టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఏమని, వాట్ ఈస్ ద టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ యు ఆర్ యూజింగ్. యూ హ్యావ్ టు సే జీరా ఇన్ ఇంటర్వ్యూ. ఓకేనా? ఇప్పుడు మౌనిక ఏం చేశారు? స్టెప్ 1 ఏం చేసింది మౌనిక? ఓపెన్ స్టోరీ ఇన్ జీరా. ఓకే, జీరాలో ఓపెన్ అయింది కదా స్టోరీ. కొన్నిసార్లు మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుద్ది. మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మీ ఈమెయిల్ ఐడి మీ పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి? అండర్స్టాండ్ ద స్టోరీ. ఇప్పుడు మీకు స్టోరీ ఓపెన్ చేశాక మౌనిక ఏం చేయాలంటే ఈ స్టోరీ ఓపెన్ చేశారు కదా మౌనిక. ఇప్పుడు మౌనిక ఏం చేయాలంటే షీ హ్యాస్ టు అండర్స్టాండ్ ద స్టోరీ అండి. షీ హ్యాస్ టు అండర్స్టాండ్ ద స్టోరీ. ఇక్కడ మనకి స్టోరీ ఉంది చూడండి, ఇంగ్లీష్లో రాసి చూసారు డిస్క్రిప్షన్ అని. ఇది అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఏంటి? రీడ్ చేయాలి. వీ హ్యావ్ ఎ లాగిన్ బటన్ ఆన్ హోమ్ పేజ్. వెన్ యూజర్ క్లిక్కింగ్ ఆన్ ఇట్, it will open the pop-up which has a fields, username text box, password text box and sign in button with blue color, and we have a login text box above username text box, and when user logged in successfully it will show success message. సో ఇది మనకి స్టోరీ. నాకు అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఇదేంటి, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటని. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మీకు ఓన్గా కూడా మీరు టెస్ట్ కేసెస్ రాయొచ్చు. ఎలాగా? మీ స్టోరీని మీరు కాపీ చేసుకొని యూ కెన్ టేక్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ఏఏ టూల్స్. ఏఐ టూల్స్ అంటే ChatGPT వాడచ్చు. ఇప్పుడు మీరు తను ఆ డిస్క్రిప్షన్ కాపీ చేసుకోవాలి. ఇప్పుడు తను 2 పాయింట్స్ అయిపోయినాయి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఓపెన్ స్టోరీ ఇన్ జీరా చేసేసారు. అలాగే మౌనిక అండర్స్టాండింగ్ ద స్టోరీ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రైట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్. ఇప్పుడు మౌనిక ఏం చేయాలంటే మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాయాలి.
మాన్యువల్ టెస్ట్ కేసు రాయాలంటే ఎలా రాయాలి? ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని మీ ఓన్గా కూడా రాయొచ్చు మాన్యువల్ టెస్ట్ కేసెస్. బట్ ఇప్పుడు అందరూ టెక్నాలజీ వచ్చింది కదా, ఓన్గా ఎక్కువ మంది రాయట్లేదు. మోస్ట్లీ దే ఆర్ యూజింగ్ ఏఐ టూల్స్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ. ఇక్కడ మీరు అడగండి, రైట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఇన్ ఎక్సెల్. ఓకేనా? అది ఒక స్టోరీ ఇవ్వండి. ఆ మ్యాటర్ ఇంగ్లీష్లో మ్యాటర్ ఉంది కదా, ఈ పాయింట్స్ ఇచ్చి ఇది ఆటోమేటిక్గా మీకు టెస్ట్ కేసు రాస్తుంది ఎక్సెల్లో. చూడండి, మీకు ఇది చిన్నది చేస్తా అర్థం కావడానికి. చూసారా, టెస్ట్ కేసు అన్ని రాస్తుంది చాట్ జీపీటీ. మీ ఓన్గా కూడా రాయొచ్చు మీరు. చూడండి, ఇప్పుడు టెస్ట్ కేసెస్ అన్ని చాట్ జీపీటీ ఇచ్చింది. ఇవి ఎక్సెల్ షీట్లో ఇవ్వమని చెప్పండి. గివ్ ఇట్ ఇన్ ఎక్సెల్. ఓకే, ఆల్రెడీ మీరు చూసారు కదా ఎక్సెల్లో. మీరు ఎక్సెల్లో ఇచ్చాక ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకొని మీకు టెస్ట్ కేసెస్ ఆల్రెడీ నేను రాసాం కదా మనం, అవి ఓపెన్ చేస్తాను డైరెక్ట్. ఓకేనా? సో ఎక్సెల్ ఇక లాగిన్ టెస్ట్ కేసెస్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశానంటే టెస్ట్ కేసెస్ ఓపెన్ చేస్తాను. చూడండి, టెస్ట్ కేస్ డిస్క్రిప్షను, ప్రీ కండిషను, అలాగే స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక స్టెప్స్ అని చూసారు, నేను ఎల్లో కలర్ హైలైట్ చేస్తాను చూడండి. ఈ కాలం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే టైటిల్, అంటే దీన్ని టైటిల్ అంటారు కొంతమంది, టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ అంటారు కొంతమంది, అయితే టెస్ట్ కేస్ టైటిల్. ఓకేనా? ప్రీ కండిషన్ ఉంచుకోండి, లేకపోతే ఓకే ఫైన్. టెస్ట్ డేటా కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం రాయాల, చాట్ జీపీటీ రాసింది. జనరల్గా మనం ఓన్గా కూడా రాయాలి. మనం ఓన్గా రాయడం నేర్చుకుంటే మంచిది. బట్ ఇప్పుడు ఏ టూల్స్ వచ్చినాయి కదండి, ఓన్గా అంత రాయాల్సిన అవసరం ఉండదులే. ఓకే, ఇప్పుడు ఫైనల్గా స్టేటస్ యాడ్ చేయలేదు కదా చాట్ జీపీటీ, యాడ్ చేద్దాం. ఇప్పుడు మౌనిక ఏం చేశారు? 3 స్టెప్స్ కంప్లీట్ చేసేసారు మౌనిక. ఏంటి? ఓపెన్ స్టోరీ ఇన్ జీరా, అండర్స్టాండ్ ద స్టోరీ, రైట్ ఏ మాన్యువల్ టెస్ట్ కేసెస్. ఇప్పుడు మౌనిక సక్సెస్ఫుల్గా 3 స్టెప్స్ కంప్లీట్ అయినాయి, రైటింగ్ మాన్యువల్ టెస్ట్ కేసెస్. 4th స్టెప్ ఏంటి మనకి? షీ నీడ్ టు సెండ్ ద మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఫర్ రివ్యూ టు టీమ్ లీడర్. నిన్న ఆల్రెడీ పంపించాను, చూసావా? నిన్న మౌనిక పంపించింది ఆల్రెడీ. హలో మమత, ఐ హ్యావ్ కంప్లీటెడ్ రైటింగ్ మాన్యువల్ టెస్ట్ కేసెస్, ప్లీజ్ రివ్యూ ద టెస్ట్ కేసెస్, టెల్ మీ ఇఫ్ ఎనీ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్. మమత ఎమ్మనే రిప్లై ఇచ్చింది, షూర్ ఐ విల్ లుక్ ఇన్ టు దట్, ప్లీజ్ గో హెడ్ విత్ అదర్ స్టోరీస్. అంటే ఇప్పుడు మౌనికకి ఎన్ని స్టోరీస్ ఇచ్చారు స్ప్రింట్లో? ఒక స్టోరీకి టెస్ట్ కేసెస్ సక్సెస్ఫుల్గా రాసేసారు. రాసేసి వాళ్ళ టీం లీడర్ చెప్పారు. వాళ్ళ టీం లీడర్ ఏమంటున్నారంటే, ఓకే నేను రివ్యూ చేస్తాను, నువ్వు రాసిన టెస్ట్ కేసులు కరెక్టో కాదో నేను రివ్యూ చేస్తాను. ఇప్పుడు మౌనిక రాసింది కదా, ఈ టెస్ట్ కేసెస్ వాళ్ళ టీం లీడర్కి పంపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ టీం లీడర్ ఏం చేస్తారంటే, ఇవి కరెక్టా రాంగ్ అని రివ్యూ చేస్తారు. కానీ బిఫోర్ అది నేను ఈ లోపు రివ్యూ చేస్తాను, మీకు ఇంకో స్టోరీ ఇచ్చారు కదా, మీకు 2 స్టోరీస్ ఇచ్చారు కదా స్ప్రింట్లో, ఆ స్టోరీకి రాయండి ఈ లోపు టెస్ట్ కేసు అని చెప్పింది అనమాట టీం లీడర్. తను ఏం రిప్లై ఇచ్చింది? ఏమి ఇచ్చింది? షూర్ ఐ లుక్ నా మమత ఐ హ్యావ్ రివ్యూడ్. సో మమత రిప్లై ఇచ్చింది, ఐ హ్యావ్ రివ్యూడ్ యువర్ మాన్యువల్ టెస్ట్ కేసెస్, ఇట్ లుక్స్ గుడ్, యూ కెన్ గో అండ్ ఎగ్జిక్యూట్ ద మాన్యువల్ టెస్ట్ కేసెస్. ఇప్పుడు మమత ఈ టెస్ట్ కేసెస్ అన్ని రివ్యూ చేశారంట. ఇవన్నీ మంచిగానే మౌనిక అనే అమ్మాయి మంచిగానే రాసింది. సో ఇప్పుడు మమత ఏమంటుందంటే, ఎగ్జిక్యూట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్. 5th స్టెప్ రివ్యూ కూడా అయిపోయింది, 4th స్టెప్ కూడా రివ్యూ కూడా అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్. మనం ఇప్పుడు టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలండి. ఓకేనా? ఇప్పుడు టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇవి ఇప్పుడు ఓపెన్ 1 by 1 ఎగ్జిక్యూట్ చేయాలి. రన్ చేద్దాం చూడండి, 1 by 1 ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ కేసు తీసుకుందాం.
ఫస్ట్ టెస్ట్ కేసు ఏంటంటే వెరిఫై, ఇది టైటిల్ అండి. ఈ ఫీల్డ్స్ ఉన్నాయి సార్, కాలమ్స్. ఒకటి, ఇది ఒక కాలం, ఇది ఒక కాలం, ఇది ఒక కాలం, ఇది ఒక కాలం, ఇది ఒక కాలం. ఓకేనా? మనకి టెస్ట్ కేస్ టైటిల్ అనేది ఇంపార్టెంట్, స్టెప్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టెస్ట్ కేస్ టైటిల్, టెస్ట్ స్టెప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది కూడా ఉండాలి మన టెస్ట్ కేసు రాసేటప్పుడు. మీరు ఏ కంపెనీకి వెళ్ళినా ఈ 3 కంపల్సరీ ఉంటాయి. మేబీ సమ్ పీపుల్ టెస్ట్ డేటా మెయింటైన్ చేయరు, బట్ ఈ 3 అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు టెస్ట్ కేసులో 1 బై 1 ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు మౌనిక ఎగ్జిక్యూట్ చేస్తుంది, చూడండి. టైటిల్ చదవండి. వెరిఫై లాగిన్ పాపప్ అపీర్స్ వెన్ క్లికింగ్ ఆన్ ద లాగిన్ బటన్ అండ్ హోమ్ పేజ్. హోమ్ పేజ్లో లాగిన్ బటన్ క్లిక్ చేస్తే పాపప్ రావాలంట. స్టెప్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు క్లిక్ ఆన్ లాగిన్ బటన్ అండ్ హోమ్ పేజ్. క్లిక్ ఆన్ లాగిన్ బటన్ అండ్ హోమ్ పేజ్. మన అప్లికేషన్ యూఆర్ఎల్ మనకి ఇస్తారు. ఓకేనా? కంపెనీలో మనం జాయిన్ అయినప్పుడు మనకు అప్లికేషన్ యూఆర్ఎల్ ఇస్తారు మన యూఆర్ఎల్లో. మనం అప్లికేషన్ ఓపెన్ చేయాలి, మన యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి. మేబీ మీకు ఇక్కడ మీకు ఇస్తారు, టీమ్స్లో ఇస్తారు. అప్లికేషన్ యూఆర్ఎల్ ఎక్కడి నుంచి వస్తుందని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయినప్పుడు ఇస్తారు మీకు. ఓకేనా? అప్లికేషన్ యూఆర్ఎల్. ఓకే, ఇది మన అప్లికేషన్ యూఆర్ఎల్. ఇది మీరు ఏం చేయాలంటే టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇది ఓపెన్ చేయాలి. కాపీ చేసుకొని ఇది మీరు ఓపెన్ చేయాలి గూగుల్లో. ఓపెన్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అయింది చూడండి. ఇప్పుడు మీరు టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయండి స్టెప్లో. ఫస్ట్ స్టెప్ ఏంటి చదవండి. స్టెప్స్ క్లిక్ ఆన్ లాగిన్ బటన్ అండ్ హోమ్ పేజ్. ఓకేనా? లాగిన్ బటన్ మీద అంటే క్లిక్ చేయండి అంట. ఇక్కడ లాగిన్ బటన్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయమంటున్నాడు. క్లిక్ చేశాను చూడండి. క్లిక్ చేస్తే ఏమంటున్నాడు వాడు, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమన్నాడంటే లాగిన్ పాపప్ షుడ్ ఓపెన్ అయింది కదా. మన లాగిన్ మీద క్లిక్ చేస్తే పాపప్ అనేది ఓపెన్ అయింది కదా, ఇలా మధ్యలో ఓపెన్ అయింది కదా, దీన్నే పాపప్ అంటారు అనమాట. పాపప్ ఓపెన్ అయింది, మనకు పాపప్ ఓపెన్ అయింది. లాగిన్ పాపప్ షుడ్ ఓపెన్ విత్ యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్, సైన్ ఇన్ బటన్. మనకి యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్సు, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్సు, సైన్ ఇన్ బటన్ విత్ బ్లూ కలర్. యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఉందో లేదో చూసుకోండి వెళ్ళి ఫస్ట్. దీన్ని యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ అంటారు. దీన్ని టెక్స్ట్ బాక్స్ ఎందుకంటారని నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఎందులోకైనా మ్యాటర్ ఎంటర్ చేస్తే, ఇలా మనం మ్యాటర్ ఎంటర్ చేస్తున్నాం కదా, వీటిని బాక్స్లు అంటారు జనరల్గా. అంటే బాక్స్లోనే కదా మనం మ్యాటర్ పెట్టేది, టైప్ చేసేది. అందుకే దాన్ని మనం టెక్స్ట్ బాక్స్ అంటాం. ఓకేనా? వీటిని ఏమంటామంటే మనం టెక్స్ట్ బాక్సెస్ అంటాం. ఓకే, ఇక్కడ మనం క్లిక్ చేస్తున్నాం చూసా, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాము, ఓకే బటన్ మీద క్లిక్ చేస్తున్నాము, అలాగే లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాము. వీటిని బటన్స్ అంటారు. మనం దేని మీద క్లిక్ చేస్తే మౌస్ పెట్టి దాన్ని బటన్ అంటారు. ఇలా సర్కిల్ షేప్లో ఉన్నాయనుకోండి, వీటిని రేడియో బటన్స్ అంటారు. ఇలా సర్కిల్ షేప్లో ఉన్న దాని మీద క్లిక్ చేస్తాం కదా, దీన్ని రేడియో బటన్ అంటారు, సర్కిల్ షేప్లో ఉన్నదాన్ని. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అని చూసారా, దీన్ని కూడా బటనే అంటారు. దీని మీద క్లిక్ చేస్తాం మనం చూడండి, ఇక్కడ సైన్ అప్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బటన్స్ ఇవన్నీ. అదే మనం వీటిని అయితే టెక్స్ట్ బాక్స్ అంటాం. డేటాను ఎంటర్ చేస్తే మనకి యూజర్ నేమ్. అదేమంటున్నా టెస్ట్ కేసులో మనకి చదవండి కేర్ఫుల్గా. యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఉండాలంట. ఉండాలో చూసుకోండి ఫస్ట్ వెళ్ళి. యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఉంది, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏమన్నాడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో మనకి పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్. పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ ఉందో చూసుకోండి వెళ్ళి అప్లికేషన్లో. ఇంకోండి పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్. పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ కూడా ఉంది. నెక్స్ట్ ఏమంటున్నాడు వాడు టెస్ట్ కేసులో, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో సైన్ ఇన్ బటన్ బ్లూ కలర్ అంట. సైన్ ఇన్ కలర్ బ్లూ కలర్లో ఉండాలంట. ఇక్కడ సైన్ ఇన్ బటన్ ఎక్కడ ఉందండి అసలు? సైన్ ఇన్ బటనే లేదు, సబ్మిట్ బటన్ ఉంది చూడండి. సైన్ ఇన్ బటన్ లేదు, సబ్మిట్ ఉంది. మనకి టెస్ట్ కేసులో ఏమంటున్నాడు వాడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో సైన్ ఇన్ బటన్ అంటున్నాడు చూడండి. నేను హైలైట్ చేస్తున్నాను చూడండి, కలర్ మారుస్తుంది చూడండి, రెడ్ కలర్లో పెట్టాను
చూడండి రెడ్ కలర్లో పెట్టాను. ఇక్కడ సైన్ ఇన్ బటన్ చూసారా, సైన్ ఇన్ బటన్ అంటున్నాడు వాడు. కానీ ఇక్కడ మనకు అప్లికేషన్లో ఏముందండి, టెస్ట్ కేస్ ప్రకారం ఇక్కడ సైన్ ఇన్ బటన్ ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది, సబ్మిట్ బటన్ ఉంది. సో ఇది మిస్టేక్. మనకు అప్లికేషన్ అనేది కావాల్సిన విధంగా లేదు. ఎందుకు లేదు, మనకు టెస్ట్ కేస్ ప్రకారం ఏంటి, సైన్ ఇన్ బటన్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది అప్లికేషన్లో, సబ్మిట్ ఉంది. దీన్ని మనం ఏమంటామంటే మిస్టేక్ అంటాం. కానీ జనరల్గా సాఫ్ట్వేర్లో మిస్టేక్ అనకూడదు. మనం టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇఫ్ టెస్ట్ కేస్ ఫెయిల్డ్ వీ క్రియేట్ ఎ బగ్ అని చెప్పాను కదా. మనం ఏదైనా మిస్టేక్ని సాఫ్ట్వేర్లో టెస్టింగ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసామనుకో, జనరల్గా కొంతమంది ఎర్రర్ అంటారు, కొంతమంది పిన్ అంటారు, కొంతమంది, కానీ సాఫ్ట్వేర్లో ఎప్పుడు కూడా బగ్ అనాలి. బగ్ అని కానీ డిఫెక్ట్ అని కానీ అనాలన్నమాట. ఇప్పుడు మనకు టెస్ట్ కేసు రన్ చేస్తుంటే మనకు ఒక మిస్టేక్ వచ్చింది, దాన్ని మనం బగ్ అంటాం. బగ్ అంటే ఏంటి, ఏదైనా మనకు టెస్ట్ కేసు ప్రకారం లేకపోతే దాన్ని బగ్ అంటారు అప్లికేషన్లో. మనకి టెస్ట్ కేసు ప్రకారం అప్లికేషన్లో ఇక్కడ సైన్ ఇన్ ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది, సబ్మిట్ ఉంది. ఇది బగ్. ఎప్పుడైనా బగ్ వచ్చినప్పుడు బగ్ ఎలా క్రియేట్ చేయాలంటే చూపిస్తున్నాను చూడండి. మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇంటర్వ్యూలో అడుగుతారు హౌ టు క్రియేట్ ఏ బగ్. ఇప్పుడు మీకు బగ్ వచ్చింది కదా, మీకు టెస్ట్ కేస్ ప్రకారం ఏముండాలి, అక్కడ సైన్ ఇన్ ఉండాలి. సో ఇప్పుడు మీరు బగ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ బగ్ని డెవలపర్కి ఇన్ఫామ్ చేయాలండి. ఇఫ్ యూ ఫైండ్ ఎ బగ్ వీ హ్యావ్ టు ఇన్ఫామ్ టు డెవలపర్ అండి. మనకి ఎప్పుడైనా బగ్ వచ్చినప్పుడు డెవలపర్కి ఇన్ఫామ్ చేయాలి. డెవలపర్కి ఎలా ఇన్ఫామ్ చేయాలి, ఫోన్ కాల్ చేస్తారా, లేకపోతే మెసేజ్ చేస్తారా, హాయ్ నాకు బగ్ వచ్చింది అని చెప్తారా, చెప్పకూడదు. ఎలా చెప్పాలంటే ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ ఏంటంటే బగ్ క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ ఎ బగ్. ఇప్పుడు నేర్చుకుందాం, బగ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం చూడండి. అంటే జనరల్గా ఎవరైనా తప్పు చేస్తారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరో మిస్టేక్ చేశాడు, మనం ఏం చెప్తాం, అరే ఇది ఇలా చేస్తున్నావు, ఇది తప్పు, ఇలా కాదు, ఇలా చెయ్యి అని చెప్తాం, అవునా. అది జనరల్గా చెప్తాం. కానీ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మీరు టెస్టింగ్ చేసేటప్పుడు ఏదైనా టెస్ట్ కేస్ ప్రకారం లేకపోతే, ఏదైనా సరే టెస్ట్ కేస్ ప్రకారం లేకపోతే మీరు అది మిస్టేక్ అంటాం. కానీ సాఫ్ట్వేర్లో దాన్ని బగ్ అంటారు. మనం బగ్ ఎవరికి ఇన్ఫామ్ చేయాలి, బగ్ వస్తే డెవలపర్కి. బగ్ వస్తే డెవలపర్కి. ఎక్కువ మీరు డెవలపరు టెస్టర్ అండి కోయిన్సైడ్ అయ్యేది, అంటే ఎక్కువ మాట్లాడుకున్నది. సో మీరు ఎప్పుడైనా బగ్ వచ్చినప్పుడు డెవలపర్కి ఇన్ఫామ్ చేయాలి. ఇక్కడ మన డెవలపర్ ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ మన డెవలపర్ ఎవరో చూద్దాం. ఈ స్టోరీకి డెవలపర్ ఎవరు, శివాకి ఇన్ఫామ్ చేయాలి. ఇప్పుడు మౌనిక బగ్ వచ్చింది కదా, మౌనికకి టెస్ట్ కేసులో బగ్ వచ్చింది. ఈ స్టోరీ ఎవరిది, మౌనికది. దీనికి టెస్టర్ ఎవరు, మౌనిక. దీనికి డెవలపర్ ఎవరు, శివాకి ఇన్ఫామ్ చేయాలి. శివ తెలుసు కదా, శివాకి ఫోన్ చేయకూడదు మౌనిక, ఆ శివ బగ్ వచ్చింది, బగ్ ఫిక్స్ చేయకూడదు. ఆమె ఏం చేయాలంటే ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఓకేనా. ఆ ప్రాసెస్ ఎలా అంటే బగ్ క్రియేట్ చేయాలి. ఆ బగ్ ఎలా క్రియేట్ చేయాలంటే మీకు చెప్పాను కదా, టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ జిరా అని. ఈ జిరాలోకి వెళ్ళండి. ఈ జిరాలోకి వెళ్తే ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, క్రియేట్. ఈ క్రియేట్ మీద కొట్టండి. ఈ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఈ క్రియేట్ అని చూసారా ఆప్షను, ఇక్కడ నేను మౌస్ మూవ్ చేస్తాను చూడండి, క్రియేట్. ఈ క్రియేట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ వర్క్ టైప్ అని చూసారా, వర్క్ టైప్. క్రియేట్ అని క్లిక్ చేశాక ఇక్కడ వర్క్ టైప్ అని చూసారా, కొన్నిసార్లు ఇక్కడ మీకు స్టోరీ అని సెలెక్ట్ అయి ఉంటుంది వర్క్ టైపు. మీరు ఏం చేయాలంటే బగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి బియూజీ బగ్, బగ్ సెలెక్ట్ చేశాక సమ్మరీ, అంటే బగ్ ఎందుకు వేస్తున్నారు మీరు, బగ్ ఎందుకు వేస్తున్నారండి, మీకు ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది. కాకపోతే టెస్ట్ కేస్ ప్రకారం ఏం కనిపించాలి మనకి, సైన్ ఇన్ బటన్, సైన్ ఇన్, ఓకేనా, సైన్ ఇన్ కనిపించాలి. సో బగ్ ఎందుకు వేస్తున్నారు, సైన్ ఇన్ బటన్ లేదని. సో ఇప్పుడు రాయండి ఇక్కడ సైన్ ఇన్ బటన్ ఈజ్ నాట్ డిస్ప్లేయింగ్, ఓకేనా. సో మన బగ్ ఎందుకు వేస్తున్నాం, సమ్మరీ రాయాలన్నమాట. సైన్ ఇన్ బటన్ ఈజ్ నాట్ డిస్ప్లేయింగ్ అండ్ బగ్. అది ఎందుకు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నారు బగ్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు డెవలపర్కి, సైన్ ఇన్ బటన్ కనిపించట్లేదని చెప్తున్నారు కనిపించట్లేదని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్,
చూడండి ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఏంటండి? మనకి సైన్ ఇన్ బటన్ కావాలి అక్కడ. మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం టెస్ట్ కేస్ ప్రకారం? సైన్ ఇన్ బటన్ ఈజ్ రిక్వైర్డ్. బట్ మనకి యాక్చువల్‌గా ఏం కనిపిస్తుంది? యాక్చువల్ రిజల్ట్ ఏముంది ఇక్కడ? యాక్చువల్ రిజల్ట్ ఏముంది ఇక్కడ? సబ్మిట్ ఉంది. సో అది మెన్షన్ చేయనమాట. సబ్మిట్ బటన్ ఈజ్ డిస్ప్లేయింగ్. సబ్మిట్ బటన్ ఈజ్ డిస్ప్లేయింగ్. ఓకే. మనకి ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మనం మెన్షన్ చేయాలి డిస్క్రిప్షన్‌లో. ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఏంటి? మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం? మనకి సైన్ ఇన్ ఉండాలి. కానీ మనకి యాక్చువల్ రిజల్ట్ ఏముంది అప్లికేషన్‌లో? మన అప్లికేషన్‌లో ఏముంది? సబ్మిట్ ఉంది. ఇది ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఎస్ఐని ఉంది చూసారా? ఏఎస్ఐ ఎస్ఐని అని. ఇక్కడ మీ డెవలపర్ పేరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డెవలపర్ పేరు యాక్చువల్‌గా ఇక్కడ రావట్లేదు డెవలపర్ పేరు. యూ కెన్ అసైన్ డెవలపర్ పేరు. ఓకే. ఈయన డెవలపర్ అనుకోండి. టెస్టింగ్ వర్క్షాప్ అనేవాడు డెవలపర్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏ స్ప్రింట్ అండి? మీ స్ప్రింట్ ఏంటి? కరెంట్ స్ప్రింట్ ఏంటి? మన ఏ స్ప్రింట్‌లో ఉన్నాం? స్ప్రింట్ 1 అంతే కదా? స్ప్రింట్ ప్లానింగ్ 1 కదా? ఆ స్ప్రింట్ ప్లానింగ్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ చూడండి స్ప్రింట్ అని చూసారా? ఏ స్ప్రింట్‌లో వచ్చింది బగ్గు. ఓకేనా? ఇప్పుడు మీరు బగ్ వచ్చినప్పుడు ఫోటో తీసుకోవాలండి. స్క్రీన్ షాట్. మన ఫోటో అనకూడదు, స్క్రీన్ షాట్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి స్నిప్పింగ్ టూల్ అని కొట్టాలి. ఎస్ఐఎన్ఐ స్నిప్పింగ్ టూల్. ఎస్ఎన్ఐ స్నిప్పింగ్ టూల్ అని కొట్టి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి న్యూ అని చూసారా? న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డ్రాగ్ చేయండి ఇలాగా. ఇలా ఒక ఫోటో తీయండి స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ మీకు సేవ్ అని బటన్ చూసారా? ఇక్కడ థర్డ్ ఆప్షన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఫోర్త్ ఆప్షన్ 1 2 3 4 నాలుగో ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తే మన సిస్టంలో సేవ్ చేసుకోవాలి దాన్ని స్క్రీన్ షాట్ని. ఎక్కడ దగ్గర స్టోర్ చేయండి. ఓకే. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు స్క్రీన్ షాట్ తీశారు కదా! ఇప్పుడు ఇక్కడ బ్రౌజ్ అని చూసారా? ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ దాన్ని అటాచ్ చేయాలండి. బ్రౌజ్ అని కొట్టి దాన్ని సెలెక్ట్ చేయాలి స్క్రీన్ షాట్. క్లిక్ చేశాక ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ చూసారా? క్రియేట్ అని కొట్టండి. ఇప్పుడు బగ్ క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది శివాకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి, ఇది ఆటోమేటిక్ ఇప్పుడు బగ్ అనేది శివాకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఎస్ఐని అని చూసారా? జనరల్గా రియల్ టైంలో ఇక్కడ శివ అని ఉంటుంది అన్నమాట. మీకు పెడతానండి శివ అని, మీకు అర్థమైద్ది. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఎవరికి అసైన్ అయింది బగ్గు? శివాకి. మనం అసైన్ చేసాం శివాకి. చూడండి, శివాకి అసైన్ చేసాం. శివ కదా డెవలపరు. బగ్ ఎవరు క్రియేట్ చేశారు? మౌనిక. బగ్ స్టేటస్ ఏముందండి? ఫస్ట్ టైం మనం ఇప్పుడు మౌనిక బగ్ క్రియేట్ చేసింది కదా జిరాలో. ఫస్ట్ టైం బగ్ క్రియేట్ చేసిన దీని స్టేటస్ ఏముంటుందంటే జనరల్గా ఓపెన్ స్టేటస్ ఉంటుందండి. చూడండి ఇక్కడ స్టేటస్ ఏముంది? ఓపెన్ అంటే మౌనిక అనే ఆమె టెస్టర్ అనే మౌనిక టెస్టరు బగ్ క్రియేట్ చేసింది అన్నమాట ఇప్పుడే. ఓకేనా? బగ్ క్రియేట్ చేశాక ఫస్ట్ స్టేటస్ ఏముంటుందంటే ఓపెన్ స్టేటస్. ఏముంటుందండి? ఓపెన్ స్టేటస్. ఓకే. వెన్ ఎవర్ ఓపెన్ స్టేటస్ ఎప్పుడు ఉంటుంది? వెన్ టెస్టర్. ఇక్కడ టెస్టర్ ఎవరు? మౌనిక. పెడదాం. వెన్ టెస్టర్ క్రియేట్ ఏ బగ్ ఇట్ ఈజ్ ఇన్ ఓపెన్ స్టేటస్ అండి ఫస్ట్. సో ఇప్పుడు దీని మీద డెవలపర్ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు శివాకి వెళ్ళింది కదా. ఎప్పుడైనా బగ్గు డెవలపర్కి అసైన్ చేస్తే డెవలపర్ వర్క్ చేయాలన్నమాట దీని మీద. అప్పుడు శివ వర్క్ చేసినప్పుడు దీని స్టేటస్ ఏం పెడతారంటే ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ పెడతారు. ఇన్ ప్రోగ్రెస్లో ఉందంటే స్టేటస్ మీనింగ్ ఏంటంటే శివ అనే డెవలపర్ దీని మీద పనిచేస్తున్నాను అర్థం అన్నమాట.
ఇంటర్వ్యూలు అడుగుతారు, వాట్ ఈస్ ద బగ్ బగ్ స్టేటస్ అని, బగ్ స్టేజెస్ అని. ఇన్ ప్రోగ్రెస్ ఫస్ట్ ఏంటి, ఓపెన్ స్టేటస్. ఓపెన్ స్టేటస్ అంటే ఏంటి, మౌనిక బగ్ క్రియేట్ చేసిందని అర్థం. ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి, మౌనిక క్రియేట్ చేసిన బగ్ మీద డెవలపర్ పనిచేస్తుందని అర్థం. డెవలపర్ ఇన్ ప్రోగ్రెస్ అంటే వెన్ డెవలపర్ ఈజ్ వర్కింగ్. ఇన్ ప్రోగ్రెస్లో ఉందంటే డెవలపర్ దాని మీద పనిచేస్తుందని అర్థం అండి. ఇప్పుడు జనరల్గా మీరు చూసారా, మీరు హైవేల మీద వెళ్తుంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి, దాని మీద పని చేస్తున్నారని అర్థం, అంతే కదా. ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటండి, జనరల్గా ప్రోగ్రెస్లో ఉందిరా అంటే ఏంటి మీనింగ్, ఇన్ ప్రోగ్రెస్లో ఉందంటే దాని మీద పని చేస్తున్నారని అర్థం. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, బగ్ గురించి మాట్లాడుకుంటున్నాం, కాబట్టి అది ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్లో ఉంది. ఓకేనా. ఇప్పుడు ఇప్పుడు డెవలపర్ అనేవాడు ఏం చేస్తాడంటే అండి, దీన్ని వాడు ఏం చేస్తాడంటే రివ్యూ స్టేటస్లోకి చేంజ్ చేస్తాడు. రివ్యూ స్టేటస్ చూడండి, డెవలపరు ఇన్ రివ్యూ స్టేటస్లో చేంజ్ చేశాడు. చూడండి, శివ అనే ఆయన రివ్యూ స్టేటస్లో చేంజ్ చేశాడు. బగ్గు ఫస్ట్ ఓపెన్ స్టేటస్, తర్వాత ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్. వన్స్ డెవలపర్ దాని మీద వర్క్ అయిపోయినాక రివ్యూ స్టేటస్ అని పెడతాడు. రివ్యూ స్టేటస్ అంటే మీనింగ్ ఏంటంటే డెవలపర్ ఫిక్స్డ్ ద ఇష్యూ అన్నమాట. డెవలపర్ ఫిక్స్డ్ ద ఇష్యూ ఇన్ రివ్యూ స్టేటస్ అంటే ఎప్పుడైతే డెవలపర్ అనేవాడు దీని స్టేటస్ రివ్యూ స్టేటస్లోకి చేంజ్ చేశాడు బగ్ స్టేటస్ని, మళ్ళీ టెస్టర్ అనేవాడు అప్లికేషన్కి వెళ్ళి టెస్టింగ్ చేయాలి. ఏదైతే సేమ్ టెస్ట్ కేసు ఉందో, మనకి టెస్ట్ కేసు ఇందాక ఫెయిల్ అయింది కదా, సైన్ ఇన్ బటన్ లేదని వేసాం కదా బగ్గు, డెవలపర్ ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేశాడు కదా, మీరు ఇప్పుడు అప్లికేషన్కి వెళ్ళి చెక్ చేయాలి. రీఫ్రెష్ చేసి చేద్దాం ఒకసారి చూడండి. చేసే ముందు చిన్న చేంజ్ చేసుకుంటాను నేను ఇప్పుడు. గిట్హబ్ మీకు ఇది మీకు నేనేం చేస్తున్నాను అనవసరం అండి. ఇక్కడ నేను ఒక చేంజ్ చేస్తున్నాను, ఇది డెవలపర్ చేంజ్ చేసుకుంటాడు, మీకు అనవసరం. యాజ్ ఎ టెస్టర్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీకు అనవసరం. ఓకేనా, ఏం చేస్తున్నానో గుర్తుపెట్టుకోమాకండి, ఇది మీకు అనవసరమే, అంటే మీకు అవసరం ఉండదు ఇది. చూడండి, మీరు డెవలపర్ ఏం చేశాడు మీకు ఇప్పుడు, ఓకే అది నేనేదో చేంజ్ చేస్తాను మర్చిపోండి. ఇప్పుడు డెవలపర్ ఏం చేశాడు, బగ్ని రివ్యూ స్టేటస్లో పెట్టాడు. ఎప్పుడైతే డెవలపర్ అనే ఒక రివ్యూ స్టేటస్లో పెడతాడో మీకు ఇక్కడ కామెంట్ కూడా పెడతాడు డెవలపర్ ఏమని, ఇష్యూ ఈజ్ ఫిక్స్డ్, లేకపోతే బగ్ ఈజ్ ఫిక్స్డ్. బగ్ ఈజ్ ఫిక్స్డ్, ప్లీజ్ డూ రీటెస్టింగ్. ప్లీజ్ డూ రీటెస్టింగ్ అంటే మళ్ళీ టెస్ట్ చేయమంటున్నాడు దాన్ని. అంటే మనం బగ్ ఎందుకు వేసామండి, మనకేమని ఎందుకు వేసాం బగ్గు, జనరల్గా మనకి ఇక్కడ సైన్ ఇన్ బటన్ లేదని వేసాం. టెస్ట్ కేసు ప్రకారం సబ్మిట్ ఉండకూడదు, ఇక్కడ సైన్ ఇన్ ఉండాలి. బట్ మనకేముంది, సబ్మిట్ ఉంది. ఇప్పుడు అందుకే బగ్ వేసింది మౌనిక. బగ్ క్రియేట్ చేసిన ఫస్ట్ స్టేటస్ ఏంటి, ఓపెన్ స్టేటస్. తర్వాత డెవలపర్కి అసైన్ అయింది. డెవలపర్కి ఎప్పుడైనా అసైన్ అవ్వచ్చు. ఇప్పుడు మౌనిక వేయగానే, ఇప్పుడు సపోజు మౌనిక ఇప్పుడు వేసిందండి బగ్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. మౌనిక ఈరోజు డేట్ ఎంత, 10th డిసెంబర్. ఇప్పుడు వెంటనే డెవలపర్ పనిచేయడు దాని మీద. ఇప్పుడు మౌనిక బగ్ రేట్ చేస్తే 10th డిసెంబర్న, మేబీ వాడు తర్వాత ఇప్పుడు 12th డిసెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 12th డిసెంబర్ మీద శివ అనే డెవలపర్ ఏం చేస్తాడంటే వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు 12th డిసెంబర్న. అప్పుడు ఆయన వర్క్ చేస్తున్నప్పుడు తన స్టేటస్ చేంజ్ చేయాలి ఇన్ ప్రోగ్రెస్లోకి. ఎలాగా మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ చూపిస్తాను ఒకసారి. వన్స్ బగ్ క్రియేట్ చేశాక ఫస్ట్ స్టేటస్ ఏముంటుంది, ఓపెన్ స్టేటస్ ఉంటుంది. ఎప్పుడైతే డెవలపర్ దీని మీద పని చేస్తాడో, ఇప్పుడు మౌనిక ఈరోజు బగ్ క్రియేట్ చేసిందనుకో, వెంటనే వెళ్ళి శివ వర్క్ చేయడు. శివ మేబీ 1 డే తర్వాతనో 2 days తర్వాతనో 3 days తర్వాతనో వర్క్ చేస్తాడు వాళ్ళ టీం లీడ్ చెప్పిన ప్రకారం. శివ వర్క్ చేసినప్పుడు మాత్రం శివ వర్క్ చేస్తాను ఎలా తెలుస్తుంది, ఆయన ఇన్ ప్రోగ్రెస్లో పెడతాడు. అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే శివ వర్క్ చేస్తానని అర్థం. మీకు డౌట్ రావచ్చండి, అసలు మౌనిక సిస్టంలో రేట్ చేసింది కదా బగ్గు, అసలు శివాకి ఎలా కనిపిస్తుంది, మేబీ కొంతమంది ఈ డౌట్లు కూడా ఉండొచ్చు.
ఈ టూల్ అందరికీ యాక్సెస్ ఉంటుందండి. ఈ జిరా టూల్ అనేది అందరికీ యాక్సెస్ ఉంటుంది కంపెనీలో. ఓకేనా? అందుకు గుర్తుపెట్టుకోండి, ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్లో ఉంటుంది. తర్వాత ఏంటంటే డెవలపర్ దీని మీద వర్క్ చేసేసాక రివ్యూ స్టేటస్లో ఉంటుంది. ఎప్పుడైతే డెవలపర్ రివ్యూ స్టేటస్లో పెడతాడో దీన్ని, వాడు కామెంట్ కూడా పెడతాడు మనకి, బగ్ ఈజ్ ఫిక్స్డ్ ప్లీజ్ డూ రీటెస్టింగ్ అని. అప్పుడు మనం ఏం చేయాలంటే అండి, అప్లికేషన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలండి, లేకపోతే రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ ఓపెన్ చేసి లాగిన్ బటన్ మీద కొట్టండి. చూసారా, సైన్ ఇన్ బటన్ వచ్చేసింది. డెవలపర్ ఫిక్స్ చేస్తాడు, ఇష్యూ ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బగ్ స్టేటస్ ఏం చేయాలి మౌనిక? ఎప్పుడైతే రివ్యూ స్టేటస్లో డెవలపర్ పెట్టాడో రీటెస్ట్ చేయాలి. రీటెస్ట్ చేసేసింది మౌనిక, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. డన్ స్టేటస్, వెరిఫైడ్లోకి మార్చాలి. అంటే మౌనిక వెరిఫై చేసింది అనమాట, కరెక్ట్గా పనిచేస్తున్న అర్థం. వెరిఫై అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేవాలి. చూసారా, ఇక్కడ మౌనిక కామెంట్ కూడా పెట్టాలన్నమాట. ఏమని, డెవలపర్ ఫిక్స్ చేసి కామెంట్ పెట్టాడు కదా, మౌనిక టెస్ట్ చేసింది కదా, రీటెస్టింగ్ ఈజ్ డన్, వర్కింగ్ ఫైన్. ఓకే, కామెంట్ సేవ్, బగ్ ఫిక్స్ అయిపోయింది. సో చివరి స్టేజెస్ ఏంటి, వన్స్ బగ్ రివ్యూ స్టేటస్ తర్వాత ఏంటంటే వెరిఫైడ్ స్టేటస్, దెన్ వన్స్ వెరిఫై అయిపోయినాక క్లోజ్డ్ స్టేటస్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇంటర్వ్యూలో ఏమడుగుతారండి క్వశ్చన్ని, డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అంటారు ఇంటర్వ్యూలో. డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అంటారు, లేకపోతే బగ్ లైఫ్ సైకిల్ అంటారు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ద బగ్ లైఫ్ సైకిల్ అంటారు. అప్పుడు మీరు చెప్పాలన్నమాట, ఓపెన్ స్టేటస్, ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్, రివ్యూ స్టేటస్, వెరిఫైడ్ స్టేటస్, క్లోజ్డ్ స్టేటస్. ఇంకా మీరు బాగా చెప్పాలంటే, ఫస్ట్ ఇట్ ఈస్ ఇన్ ఓపెన్ స్టేటస్ వెన్ టెస్టర్ క్రియేట్ ఏ బగ్, వెన్ డెవలపర్ ఈజ్ వర్కింగ్ ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్, వెన్ డెవలపర్ ఫిక్స్ ద ఇష్యూ it is in review status, when tester done the retesting, once tester have checked again it is into verified status, after that it is a closed status. ఇలా మనం బగ్ క్రియేట్ చేస్తే డెవలపర్ దాని మీద వర్క్ చేస్తాడండి. ఇంటర్వ్యూలో పక్కా అడుగుతారు క్వశ్చన్, వాట్ ఈస్ ద బగ్ లైఫ్ సైకిల్ అని. సో వెరీ ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ మాత్రం, బగ్ లైఫ్ సైకిల్ అనేది. మీకు ఈ రియల్ టైమ్ సినారియో మీకు చెప్తున్నాను కదా, నేను చెప్పినట్టు ఈ రియల్ టైం మీరు ఏ యూట్యూబ్ అయినా రెఫర్ చేయండి, ఏ యూట్యూబ్ అయినా మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, నో వన్ విల్ టీచ్ యూ అండి. ట్రస్ట్ మీ, ఐ హ్యావ్ వాచ్డ్ మెనీ వీడియోస్, నో వన్ విల్ టీచ్ దిస్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అండి. దిస్ ఈజ్ ద రియల్ టైమ్ వర్క్. ఓకే, ఇలా మనం బగ్ ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు టెస్ట్ కేసు పాస్ అయింది, ఇప్పుడు చూసారా, ఇప్పుడు మన టెస్ట్ కేసు సైన్ ఇన్ బటన్ వచ్చింది కదా. సో ఈ టెస్ట్ కేసు స్టేటస్ ఏంటి, ఫైనల్గా పాస్. రిమైనింగ్ టెస్ట్ కేసు కూడా ఎగ్జిక్యూట్ చేయాలండి. నేను ఒక చేస్తాను చూడండి, ఇంకోటి ఇక్కడ చూడండి, ఈ టెస్ట్ కేసు చేద్దాం. ఫోర్త్ది, వెరిఫై పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద లాగిన్ పాపప్. మనకి స్టెప్స్ ఏంటి, 2 స్టెప్స్ ఉన్నాయి. క్లిక్ లాగిన్ మీద క్లిక్ చేయండి, వెళ్ళి అప్లికేషన్లోకి వెళ్ళి లాగిన్ మీద క్లిక్ చేశాక వాడు ఏమంటున్నాడు టెస్ట్ కేసులో స్టెప్స్లో, అబ్జర్వ్ ద పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్. ఓకే, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ని అబ్జర్వ్ చేద్దాం. పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ షుడ్ బి డిస్ప్లేడ్. మనకంట లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాక పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ అనేది ఉండాలంట, ఉంది కదా. సో ఈ టెస్ట్ కేసు కూడా పాస్ అయినట్టే. ఇలా మన టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేయాలండి 1 by 1. ఏమైనా ఫెయిల్ అయితే మీకు తెలుసు కదా, ఆల్రెడీ చూపించాను కదా. ఫస్ట్ వన్ ఫెయిల్ అయితే మనం బగ్ క్రియేట్ చేసాం, డెవలపర్కి అసైన్ చేసాం, డెవలపర్ అనేవాడు ఫిక్స్ చేశాడు, మౌనిక మళ్ళీ రీటెస్టింగ్ చేసింది. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి, వాట్ ఈజ్ రీటెస్టింగ్. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు మీకు, ఏమని, వాట్ ఈజ్ రీటెస్టింగ్. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు మీకు, వాట్ ఈజ్ రీటెస్టింగ్ అని. వాట్ ఈజ్ రీటెస్టింగ్, ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈజ్ రీటెస్టింగ్ అని. రీటెస్టింగ్ అంటే ఏంటంటే, వెన్ టెస్టర్ క్రియేట్ ఏ బగ్ ఇట్ ఈజ్ అసైన్ టు డెవలపర్, developer fix the bug and tester need to test again. Okay,
ఇట్ ఈస్ కాల్డ్ రీటెస్టింగ్. అంటే బగ్ అంటే ఇప్పుడు టెస్ట్ కేస్ ప్రకారం మనకి అక్కడ సబ్మిట్ బటన్ ఉండకూడదు, సైన్ ఇన్ ఉండాలి. అది డెవలపర్ ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేశాక మళ్ళీ కరెక్ట్గా ఉందో చెక్ చేయాలి. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే రీటెస్టింగ్ అంటారండి. ఇంటర్వ్యూలో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్, వాట్ ఈజ్ రీటెస్టింగ్? రీటెస్టింగ్ మీన్స్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ ఇష్యూ అంటే బగ్. వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ బగ్, it will be assigned, will create a bug, will assign to the developer fix the bug, and then tester again, need to test again whether it is working fine or not. అంటే ఏంటి, కావాల్సిన విధంగా ఉందా లేదా అనేది చెక్ చేయాలి టెస్టర్ అనేవాడు. దాన్నే ద హోల్ ప్రాసెస్ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ రీటెస్టింగ్. సో మీరు ఎలా అయినా చెప్పొచ్చు, ఓకేనా. తెలుగులో చెప్తాను చూడండి. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా బగ్ వచ్చినప్పుడు మనం డెవలపర్కి అసైన్ చేస్తాం. డెవలపర్ దాన్ని ఫిక్స్ చేశాక, అంటే కరెక్ట్ చేశాక, అది మళ్ళీ కరెక్ట్గా వాడు కరెక్ట్ చేసామని చెప్పాడు, అది కరెక్ట్గా లేదో మనం టెస్టింగ్ చేయాలి కదా, మళ్ళీ అగైన్ వెళ్ళి అప్లికేషన్కి వెళ్ళి, దాన్ని రీటెస్టింగ్ అంటారన్నమాట. ఓకేనండి. బగ్ ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూపిస్తున్నాను, మళ్ళీ చూడండి. మీరు బగ్ క్రియేట్ చేయాలంటే ఎప్పుడైనా మీరు టెస్ట్ కేసు రన్ చేసినప్పుడు బగ్ వచ్చినప్పుడు క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి జిరాలో వర్క్ టైప్ అని చూసారు ఇక్కడ, వర్క్ టైప్ బగ్ అని సెలెక్ట్ చేసుకొని సమ్మరీ. మీరు బగ్ ఎందుకు వేస్తున్నారు? సైన్ ఇన్ బటన్ ఈజ్ నాట్ డిస్ప్లేయింగ్. సింపుల్గా సైన్ ఇన్ బటన్ ఈజ్ నాట్ డిస్ప్లేయింగ్. ఓకే, అందుకు బగ్ వేస్తున్నారు మీరు. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, డిస్క్రిప్షన్లో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్ రిజల్ట్. మీరు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి మీది? సైన్ ఇన్ బటన్ కావాలి మీకు. సైన్ ఇన్ బటన్ ఈజ్ రిక్వైర్డ్. బట్ యాక్చువల్గా ఏముంది మీకు అప్లికేషన్లో? సబ్మిట్ ఉంది. అది డెవలపర్ పేరు ఇక్కడ శివ. ప్రజెంట్ నాకు శివ రావట్లేదులే. ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది క్రియేట్ చేయాలంటే. ఓకే చూడండి, నేను శివాని యాడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు శివాని యాడ్ చేయాలి కదా, నేను శివాని యాడ్ చేస్తాను చూడండి. శివ నాట్ ఇన్వైట్ టీమ్ నెంబర్ శివ. సో యూ నీట్ టు యాక్సెప్ట్ లేండి. ఇక ప్రజెంట్ శివాకి అసైన్ చేస్తాం అనుకోండి, అసైన్ దగ్గర. తర్వాత మీరు స్క్రీన్ షాట్, మీరు ఏదైతే బగ్ వచ్చిందో స్క్రీన్ షాట్ ఫోటో తీసుకుంటారు కదా, స్క్రీన్ షాట్ అంటారు, దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా. యాడ్ చేసి స్ప్రింట్, మీరు ఏ స్ప్రింట్లో వచ్చింది బగ్, మన కరెంట్ స్ప్రింట్ ఏంటి? ఫస్ట్ స్ప్రింట్ కదా, స్ప్రింట్ 1 కదా ఇది, స్ప్రింట్ 1 క్రియేట్. ఓకేనా. ఫస్ట్ మనం బగ్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ అనే ఆప్షన్ కొట్టాక ఆ బగ్ మనం ఓపెన్ చేస్తామనుకో, ఫస్ట్ ఏ స్టేటస్ ఏముంటుంది? ఇది ఇంపార్టెంట్ బాగా. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంటుందండి, మీకు ఇక్కడ 2 కనిపిస్తుందిలే, బట్ రియల్ టైంలో ఓపెన్ ఉంటుంది. ఫస్ట్ ఓపెన్ స్టేటస్ ఉంటుంది. తర్వాత ఈ బగ్ మీద డెవలపర్ పని చేస్తున్నాడు అనుకోండి, ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుంది. డెవలపర్ పని అయిపోయింది అనుకోండి, వర్క్ చేస్తాడు అనుకోండి, రివ్యూ స్టేటస్లో పెడతాడు. రివ్యూ అంటే టెస్టర్ అగైన్ అప్లికేషన్లోకి వెళ్ళి అప్లికేషన్ రీఫ్రెష్ చేసి మళ్ళీ ఆ టెస్ట్ కేసు ఉంది కదా, ఆ టెస్ట్ కేసు ఏదైతే ఫెయిల్ అయిందో ఆ టెస్ట్ కేసు వెళ్ళి మళ్ళీ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి, సైన్ ఇన్ ఉందా లేదని. ఉంది కాబట్టి టెస్టర్ అనేవాడు దీనికి ఏం చేస్తాడంటే వెరిఫైడ్ అని పెట్టి తర్వాత క్లోజ్ స్టేటస్. ఇంటర్వ్యూలు అడుగుతారండి, వాట్ ఈజ్ బగ్ లైఫ్ సైకిల్, వాట్ ఈజ్ రీటెస్టింగ్, క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఓకేనా. మనకి ఇదంతా స్ప్రింట్ రేపు మిగతా చెప్తానండి. ఓకేనా. సో మోస్ట్లీ ఒకసారి వీడియో గోత్రూ చేయాలండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మాన్యువల్ టెస్టింగ్ ఈజీగా ఉంటుంది. మేబీ మీకు డెఫినేషన్స్ అనేవి అర్థం కాకపోవచ్చు, చెప్తున్నాను కదా, ట్రస్ట్ మీ. మాన్యువల్